దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడిగా, సజీవుడిగా తను తాను శిష్యులకు కనబరుచుకొని యెరూషలేము ఆ గలిలయ ప్రాంతమందంతటా దరిదాపు 40 దినముల వరకు ఆయన పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు అగుపడి మరి దేవుని రాజ్యమును గూర్చినటువంటి అనేక విషయాలు వారికి బోధిస్తూ మరి లేఖనములలో తనను గూర్చినటువంటి అనేకమైనటువంటి రుజువులు చూపిస్తూ ఆ శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరిచి 40వ దినమున ఆయన ఆరోహణమైపోయాడు. మరి ఆయన ఆరోహణమైపోయే ముందు ఆ శిష్యులకు ఒక ఆజ్ఞను ఇచ్చాడు ఆయన. దాన్నే మనము గ్రేట్ కమిషన్గా చెప్పుకుంటున్నాం. ఆయన వారికి అనుగ్రహించినటువంటి మహా ఉన్నతమైనటువంటి ఆజ్ఞ ఏమిటి? ఆ ఆజ్ఞ అంటే ఇదిగో సర్వలోకమునకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే ఆయన శిష్యులను కలుసుకొని, మార్కు సువార్త 16వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం గమనిస్తే, ఆయన పిమ్మట 11 మంది శిష్యులు భోజనమున కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమున పునరుత్థానుడుగా సజీవుడిగా తిరిగి లేచాడు. తిరిగి లేచి మరి ఆ శిష్యులకు తను తాను కనబరుచుకొని 40 దినములో తన ప్రత్యక్షతను వారికి అనుగ్రహించి ఆయన వారితోనే కూడా ఉన్నాననేటువంటి ఒక సత్యాన్ని వారికి తెలియజేసి ఆయన మరి వారికి ఇచ్చినటువంటి మహా ఉన్నతమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మనొల్లని వాడు శిక్షించబడతాడు. అయితే ఆ ఆజ్ఞ ఇవ్వటానికి ముందు ఆయన మరి తన అధికారాన్ని గురించి వారికి స్పష్టంగా తెలియజేశాడు. ఆ అధికారంతో కూడినటువంటి ఆజ్ఞ అది. ఆయన అన్నాడు, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 28:16 నుంచి మనం గమనిస్తే, 11 శిష్యులు యేసు చెప్పిన విధంగా గలిలయలో కొండ మీద ఉన్నప్పుడు వారిలో కొందరు ఆయనను చూచి మొక్కిరి గాని వారిలో కొందరు సందేహించిరి, ఇంకా వారిలో అపనమ్మిక. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను, అన్ని వేళలా మీతో కూడా ఉన్నానని క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేస్తున్నాడు. మరి అధికారముతో కూడినటువంటి ఆజ్ఞను వారికి ఇచ్చాడు.
ఎక్కడిది మరి ఈయనకి అధికారం, ఎవరిచ్చారు ఈయనకి అధికారం అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు తన అనాది కాల సంకల్పము చొప్పున సమస్తమును, అవి భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా సమస్తమును క్రీస్తు ప్రభుల వారి అధికారమునకు దేవుడు అప్పగించాడు. సమస్తాన్ని ఆయన అధికారమునకు దేవుడు లోబరిచాడు. ఆ విషయాన్ని మరి పత్రికల పాఠ్యభాగంలో అనేక సార్లు పౌలు గారు ఎఫెస్సీలో ఉన్న సంఘమునకు, కొరింథీలో ఉన్న సంఘమునకు ఆ విషయాలను ఆయన అనేక సార్లు తెలియజేశాడు. మరి మనం ఒకసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 27వ వచనాన్ని గనుక ఒకసారి గమనిస్తే, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 27వ వచనములో, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచెను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు క్రీస్తు ప్రభుల వారి పాదముల క్రింద సమస్తాన్ని లోబరిచి ఉంచాడట. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనము గమనిస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మరి 17వ వచనం నుంచి, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన అనగా దేవుడు మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమా ఐశ్వర్యం ఎట్టిదో, అలాగే ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. హల్లెలూయా. దేవుడు క్రీస్తునందు వినియోగపరిచినటువంటి అతిశయమును బట్టి, బలమును బట్టి విశ్వసించుచున్న మనకు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యము. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు తన పునరుత్థాన బలమును, శక్తిని మనకు ప్రత్యక్షపరిచాడు. ఆ పునరుత్థాన బలమును క్రీస్తునందు వినియోగించి, మరి ఆ పునరుత్థానమునందు విశ్వాసముంచినటువంటి మనకు కూడా ఆయన యొక్క అపరిమితమైన శక్తి ఎట్టిదో, మహాత్యం ఎట్టిదో మీరందరూ తెలుసుకోవాలనని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి మరియు ఆయన తను తెలుసుకొనుటకు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును కూర్చి విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన అనగా తండ్రి అయినటువంటి దేవుడు ఆ బలాతిశయము చేత, అనగా పునరుత్థాన బలము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, హల్లెలూయా, ఆ పునరుత్థాన శక్తి యొక్క బలమును, ప్రత్యక్షతను దేవుడు మనకు కనబరచడానికి, మనకు ప్రత్యక్షపరచడానికే ఆ యొక్క పరలోకమందున్న దేవుడు ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాను. హల్లెలూయా. సమస్తమునకు పైగా క్రీస్తు ప్రభుల వారిని శిరస్సుగా ఉంచాడు. హల్లెలూయా. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఎలాగున పునరుత్థాన బలమును, పునరుత్థాన శక్తిని, పునరుత్థాన మొదటి ఫలముగా, ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభుల వారిని మరి మృతులలో నుంచి తన పునరుత్థాన శక్తి ద్వారా దేవుడు ఆయనను లేపి మనకు ప్రత్యక్షపరచి, ఇదిగో ఈ యుగమందే కాక రాబోచున్నటువంటి యుగములో కూడా పరలోకమందును ఇహలోకమందును అన్ని నామముల కన్నా పైనామము, అధికారమును ఆయనకు అనుగ్రహించి ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. మరి ఈ అధికారము ఎక్కడి నుంచి ఆయన పొందుకున్నాడంటే, క్రీస్తు ప్రభుల వారు పరలోకమందును భూలోకమందును తండ్రి అయిన దేవుని చేత అధికారమును పొందుకున్నటువంటి వాడు. ఆ అధికారము చేతనే
ఆ అధికారము చేతనే ఆయన శిష్యులకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అందుకే ఆయనను దేవుడు ప్రభువుగా నియమించాడు. క్రీస్తు ప్రభువు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు మరి దూత పలికినటువంటి మాట, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, హీస్ క్రైస్ట్ ద లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని చేత ఏర్పరచబడినటువంటి రాజు, దేవుని చేత అధికారము పొందినటువంటి రాజు, ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అనేటువంటి నామము కలిగినటువంటి వాడు. పరలోకమందును భూలోకమందును సమస్తమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడు. ఈ యుగమందే కాక రాబోవు యుగముల యందు కూడా అధికారమును మహిమను కలిగినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు మరి ఆ అధికారము చేతనే శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నా సహోదరుడా, నా సహోదరి, ఆ క్రీస్తు ప్రభుల వారి అధికారానికి నీవు ఒప్పుకుంటున్నావా? ఈ దినము మన జీవితాలను క్రీస్తు ప్రభుల వారి అధికారానికి అప్పగించుకుంటే, ఆయన చిత్తానుసారముగా జీవించడానికి తీర్మానం చేసుకుంటే, ఆయన ఆజ్ఞకు లోబడి జీవించడానికి, ఆజ్ఞను గైకొని బోధించడానికి తీర్మానం చేసుకుంటే, ఇదిగో ఆయన ఎల్లవేళలా మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన అధికారానికి ఒప్పుకుందాం. ఆయన అధికారానికి లోబడి ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను గైకొందాం. ఆయన సువార్తను ఈ లోకమందంతటా ప్రకటించడానికి మహిమగల సాధనాలుగా చేయబడదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యంలోకి అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువ, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసమును మాకు అనుగ్రహించి నడిపించిన దేవా మీకే స్తుతులు, వందనములు, కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞాపించిన మాదిరిగా ఇదిగో ఆయన మరి పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కావున మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు, నమ్మనొల్లని వారికి శిక్ష విధించబడుతుంది. మరి నమ్మికమించిన వారందరినీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామములోనికి బాప్తిస్మమిచ్చు వారిని శిష్యులుగా చేయడని క్రీస్తు ప్రభుల వారు మాకు ఆజ్ఞాపించిన మాదిరి అయ్యా మీ ఆజ్ఞకు మేము లోబడి ఈ లోకమంతటా మీ సువార్తను ప్రకటించడానికి బలమైన సాధనాలుగా, నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టడానికి కావలసినటువంటి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, శక్తిని, బలమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. కృపగల మా దేవా, మరి ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. అయా మీ పునరుత్థాన బలమును, మీ పునరుత్థాన శక్తిని మేము తెలుసుకొని మీ యొక్క అధికారంనకు లోబడి ఈ లోకమందంతటా మీ సువార్తను ప్రకటించే బిడ్డలంగా ఉండే కృప దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. Amen, amen, amen. God bless you all. Praise the Lord. Shalom.